కేంద్ర బడ్జెట్లో తెలంగాణలో పత్తి ఉత్పాదక కమిషన్ ఏర్పాటుపై ప్రకటన రావడంతో ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో నాణ్యమైన పత్తి ఉత్పత్తితో పాటు రికార్డు స్థాయిలో పత్తి బేల ఉత్పత్తి జరిగి ఆసియా ఖండంలోనే టాప్ 10లో నిలుస్తుంది. కేంద్రం ప్రకటించిన ఈ పత్తి ఉత్పాదక కమిషన్ ఆదిలాబాద్లో ఏర్పాటు చేయాలంటూ రైతులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉత్తర తెలంగాణలోనే అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేసే ఆదిలాబాద్ జిల్లాకు మహర్దశ పట్టనుంది. పత్తి సాగును మరింత ప్రోత్సహించేందుకోసం కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిజామాబాద్లో ఏర్పాటు చేసిందో పసుపు బోర్డు లాంటిది ఓ కమిషన్ ఏర్పాటు చేయబోతుంది, కాటన్ బోర్డును ఏర్పాటు చేయబోతుంది. ఇదే నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి బడ్జెట్లో ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ జరిగింది. దీంతో ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. పత్తి ఉత్పాదకత పెంచేందుకోసం ఈ కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో పత్తి సాగవుతున్న రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఈ ఉత్పాదకత కమిషన్ ఏదైతే పసుపు బోర్డు లాంటిది ఏర్పాటు చేయబోతుందో దీనివల్ల జరిగే లాభాలు ఏంది, అసలు ఎలా ఉండబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది కమిషన్ ఏర్పాటు చేసినట్లు అనౌన్స్ అయింది ఈరోజు బడ్జెట్లో, ఏమనుకుంటున్నారు, దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది రైతులు? తెలంగాణలోనే ఆదిలాబాద్లో చాలా చక్కటి నేలలున్నాయి, మంచి ఉత్పత్తి అయ్యే ప్రదేశం ఇది. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ధరల స్థిరీకరణ కోసం ఒక తోడ్పాటు అవుతుంది. అదే రకంగా పత్తిని ఎక్స్పోర్ట్ చేసే విధంగా కూడా తోడ్పడే అవకాశాలు ఉంటుంది. దాంతోపాటుగా ఇప్పుడు ఉన్న ఉత్పత్తి కంటే ఇంకా ఉత్పత్తి పెంచడానికి ఇది తోడ్పాటు అవుతుంది. అదే దీన్ని పెట్టడం వల్ల రైతులకు ఉన్న కంటే ఇంకా మెరుగైనటువంటి కార్యక్రమం చేయడానికి ఇది చాలా దోహదపడుతుంది అని అనుకుంటున్నాం. అంటే ప్రస్తుతం అయితే ఆదిలాబాద్లో పండుతున్న పత్తి బంగ్లాదేశ్కు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది, అదేవిధంగా మరికొన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. దీని ఉత్పాదకత మరింత పెరిగితే ఎక్స్పోర్ట్ వ్యాపార వాణిజ్య పరంగా కూడా ఉపయోగాలు ఉంటాయంటారు, ఏమంటారు దీన్ని? అంటే ఇంతకంటే ముందు ఆదిలాబాద్కు ఒక చరిత్ర ఉన్నది. ఏమున్నదంటే ఏసియాలోనే ఆదిలాబాద్ నెంబర్ 1 అని. అటువంటి దానికోసం నాకు ఇప్పుడు ఉన్న కంటే ఇప్పుడు ఎంతైతే మన ఉత్పత్తి ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల మధ్యన ఏదైతే ఉత్పత్తి అవుతున్నదో దీన్ని రావడం వల్ల ఇంకా ఉత్పత్తి పెంచడానికి అదే వ్యవసాయ పరికరాలే కానీ స్ప్రేయింగే కానీ ఆ రకంగా ఏర్పాటు చేసుకుంటూ అదే రకంగా పండించిన పంటను కూడా ఏ దేశానికైనా కానీ అమ్మడానికి మేలు జరుగుతుందని ఎట్లనైతే పసుపు బోర్డు నిజామాబాద్లో జరిగిందో ఆ రకంగా పత్తి కూడా ఇటువంటి కార్యక్రమం చేసినట్టయితే రైతులకు చాలా మేలవుతుందని అనుకుంటున్నాను. అంటే ప్రస్తుతం అయితే తెలంగాణలోనే ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా పత్తి పంట సాగవుతుంది. ప్రస్తుతం అయితే దశాబ్దాలుగా ఈ పంట సాగవుతున్న నేపథ్యం, దీంతోపాటు మద్దతు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది బోర్డు వల్ల? ఏదైతే ఇది మన ఆదిలాబాద్ జిల్లాను ఎన్నుకున్నాడో మన ప్రధానమంత్రికి ధన్యవాదాలు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మన ఆసియాలోనే ఆదిలాబాద్ హైయెస్ట్ పంటలు పండిస్తుంది పత్తి పంట అని దీన్ని ఎన్నుకున్న దానికి మా రైతుల తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇది చేసిన దానికి ఈ మా రైతులకు పత్తి ఇప్పుడు గుజరాత్ నుంచి ఎట్లా ఎక్స్పోర్ట్ అవుతుందో మాకు వాళ్ళకు 1000-2000 తేడా ఉంటుంది. ఇప్పుడు మా ఆదిలాబాద్లో పండించిన రైతులకు సుగా అటువంటి రేట్లు దొరుకుతాయి. చాలా మంచి కార్యక్రమం ఇది. ఇంకా మా రైతులకు ఇక్కడ ఉద్యోగాలు, కొందరు సన్నకారు చిన్నకారులకు రైతులందరూ దీంతో లాభపడతారని మా రైతుల సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం. అంటే ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో పత్తికి సంబంధించి నష్టమే జరుగుతుంది అంటున్నారు ఉత్పత్తి పరంగా. కానీ కొత్త బంగడాలు, పత్తికి సంబంధించిన విత్తనాలు కొత్త బంగడాలు మార్కెట్లో లేవు అంటున్నారు. దీనివల్ల ఇది కూడా జరుగుతుంది, ఉత్పత్తి అంటే కొత్త బంగడాలు కూడా మార్కెట్లో వస్తాయి అంటున్నారు. ఎట్లా ఉండబోతుంది అసలు? చాలా బ్రహ్మాండంగా ఉండబోతాయి కొత్త వంగడాలతోని. ఇది చేసిన దానికి ఇంకా హైయెస్ట్ ఈల్డ్ పండిస్తాం మా ఆదిలాబాద్లో. ఎందుకంటే అన్ని సౌలతులు అవుతాయి కదా. ఇప్పుడు ఎక్స్పోర్ట్ కానీ వేరే దేశాలకు దిగుమతి ఎగుమతి ఇవన్నీ జరుగుతాయి. ఇంకా ఇది రైతులు లాభాలను పోతారు ఈ విధంగా చేసుకుంటే. అంటే గతంలో మైకో పత్తి ఉండేది, దాని తర్వాత BT1 BT2 వచ్చింది, BT3 ఇంకా లేదు, అడ్వాన్స్ టెక్నాలజీలో లేం మనం, కాబట్టి అది కూడా వస్తుందంట. అది కూడా వస్తే బాగుంటుంది. RRBTs ఇవ్వాలి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ లేబరు ఛార్జీలు పెరుగు కాబట్టి RRBT ఉంటే రైతుకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా యాంత్రీకరణతో స్ప్రేలు చేసుకొని ఇంకా హైయెస్ట్ ఈల్డ్ పండిస్తామని మా రైతుల తరపున మేము కోరుకుంటున్నాం. ఆసియా ఖండంలోనూ టాప్ 10లో బేళ్ల ఉత్పత్తిలో టాప్ 10లో ఆదిలాబాద్ ఉంటుంది. అదేవిధంగా స్టేపుల్ని చూసినా కానీ పత్తిలో నాణ్యత చూసినా అద్భుతంగా ఉంటుంది అంటారు. ఎట్లా అంటే దీన్ని మైచర్ని కులమానంగా తీసుకోకుండా పత్తి ధర పెంచాలంటారు. ఇంకా ఈ ఆదిలాబాద్లో పండిన పత్తి గుజరాత్లో లేదు, ఇటువంటి స్టెప్పులు ఇంత స్టాండ్ అది క్వాలిటీ గుంటూరులో లేదు, ఎక్కడ లేదు.
ఇంత మంచి పత్తి ఈ పత్తిని తీసుకుపోయి వాళ్ళు మిక్చర్ చేసి బెల్ట్స్ తయారు చేస్తున్నారు, దూది తయారు చేస్తున్నారు, గింజలు తీస్తున్నారు, నూనె తీస్తున్నారు, దారం తీస్తున్నారు. కానీ ఇంత మంచి క్వాలిటీ ఎక్కడ ఇండియాలో లేదని మొత్తం మన సీసే వాళ్ళు చెప్పిండ్రు మా దగ్గర. మొత్తంగా పత్తి ఉత్పాదకత పెంచేందుకోసం కమిషన్ ఏర్పాటు చేస్తూ బడ్జెట్లో ఈరోజు అనౌన్స్మెంట్ జరిగిన నేపథ్యంలో పత్తి రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు కానీ లేకపోతే అతిగా వర్షాలు కురిసిన సందర్భంలో పెద్ద ఎత్తున నష్టాలు చవిచూస్తున్నట్టు రైతాంగం గత కొన్నేళ్లుగా ఒకే రకమైన విత్తనాలు వేసుకొని కూడా దిగుబడి సాధించలేక నష్టపోతున్న పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పాదకత పెంచేందుకోసం కమిషన్ ఏర్పాటు చేస్తూ చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా రైతులు మాత్రం హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి. కమల్పతి శ్రీనివాస్, HMTV, ఆదిలాబాద్.